తెలియజేస్తున్నాను. ఇంకో పక్క స్థానిక నిర్మాణం కోసం కొంతమంది ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ ట్రాక్టర్లు కూడా ఉపయోగించుకోవాలంటే రేపు జరిగే ప్రతి ఒక్క పనికి స్థానికంగా ఉండే ట్రాక్టర్లు కిరాయికి తీసుకొని వారికి కూడా సహాయం చేసే కార్యక్రమం చేపడతాం. ఇక్కడ భూముల్లో టేక్ చెట్లు ఉన్నాయంటే పూర్తిగా కొట్టుకునే అధికారం కూడా వాళ్ళకే ఇస్తున్నాం. దాంట్లో వచ్చే లాభాన్ని వాళ్ళనే తీసుకోమని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చి ఒక మాట అన్నారు, ఈ నిర్మాణాలు అవుతున్నాయి, మాకు కూడా గుర్తుండాలి, మాకు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉన్నాడు, ఆయన పేరు ఒక బిల్డింగ్ పెట్టమని కూడా అక్కడ స్థానికులు కోరారు. స్థానికుల సెంటిమెంట్ను గౌరవించడం కోసం ఆయన పేరు కూడా పెడతామని వారికి హామీ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పంట పూర్తిగా తీసుకోవడం కోసం తుది ఫలసాయం అందే వరకు మాకు అనుమతి ఇమ్మన్నారు. అది కూడా తప్పకుండా అనుమతిస్తాం. వాళ్ళు తీసుకున్న తర్వాతనే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో కొంతమంది కోరారు, కొంతమంది అంటున్నారు ఎవరికో దోచిపెడతారని. ఎవ్వరికి దోచిపెట్టాం. ఎక్కడైతే ఆ ఏరియా ఉందో నేను ఒకటే పాలసీ పెట్టాను. ఆ పాలసీ ప్రకారం మీరు ఎంత కొనుక్కున్నా మీకు వచ్చేది మాత్రం, మీకు ఇచ్చేది మాత్రం 1000 లేకపోతే ప్లస్ 200, జరీబు ఉంటే 1300 వస్తుంది. మీరు అందుకనే కొంతమంది అడిగారు, మేము కొనుక్కున్నప్పుడు లేకుంటే మేము అమ్మాలనుకుంటున్నాం, మీరు కానీ రిజిస్ట్రేషన్ బ్యాన్ చేస్తే ఇబ్బంది వస్తుందంటే నేను రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయను, ఏ ఒక్కరికి ఇది చేయను. ఎవరు తీసుకున్న నా పాలసీ ప్రకారం ఉంటుంది తప్ప, ప్రభుత్వ పాలసీ ప్రకారం ఉంటుంది తప్ప ఎవరికి ఫేవర్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. రేపు కూడా ఏదో కొంతమందికి పాపం పచ్చ కామర్లు ఉండేది, ప్రపంచం మొత్తం పచ్చగా కనపడుస్తుంది దేశ, అదే కనపడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వాలు జరగవు, జరిగే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన దేశ ఈ ప్రాంతంలో ఉండే భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయి, కానీ ఈ రోజు ఉండే మార్కెట్ రేటు ప్రకారమే జరుగుతాయి. అదే మాదిరిగా రేపు మాత్రం పాలసీ మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు ఏ రేట్ అయితే ఇచ్చామో మెట్ట ప్రాంతాల్లో 1200, జరీబ్ ప్రాంతంలో 1300 ఉందో అదే పాలసీ ఇతరులకు కూడా వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నిమ్మ, సపోటా, జామ ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు అదనంగా సహాయం చేయమన్నారు. వారికి కూడా ఎకరాకు 50,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది అంటున్నారు ఏదో రేపంతా భూమి అంతా ఒకటి అయిపోతుంది, బౌండరీస్ పైనకి ఏమైపోతాయి. ఏమీ కాదు, ఇప్పుడే మొత్తం ఎవరి భూమి ఎంత ఉందో నోటిఫై చేస్తాం, డీటెయిల్డ్ సర్వే చేస్తాం, ప్రతి ఒక్క గ్రామంలో పెడతాం. పెట్టిన తర్వాత అబ్జెక్షన్ తీసుకుంటాం. ఫైనల్గా సవరణలన్నీ చేసిన తర్వాతనే పబ్లిసైజ్ చేసి ల్యాండ్ పూలింగ్కి వెళ్తాం. దీనివల్ల ఎవరికి కూడా ఇబ్బంది లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ భూ సమీకరణలో పాల్గొనే రైతులు క్యాపిటల్ గెయిన్స్ కావాలంటున్నారు. అదే మరి ఆదాయ పన్నులకు సంబంధించి మినహాయింపులు ఇప్పించాలని చెప్పి కోరారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అక్కడ కూడా మేము మాట్లాడి ఎందుకంటే ఒక రాజధాని కోసం రాష్ట్రానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ ఉండే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో పరిశీలి చేసి అది కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అదే మరిగా దేశ శ్మశానాల కోసం మరియు ఇతర సామాజిక అవసరాల కోసం కూడా అన్ని మతాల వారికి న్యాయం చేసే విధంగా కార్యక్రమం చేపడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష 27 పాయింట్స్తో ఈరోజు ఒక రూల్స్ అన్ని ఫ్రేమ్ చేయబోతున్నాం. నేను ముందే చెప్పాను, చట్టం దాని తర్వాత రూల్స్ వస్తాయి. చట్టం అయిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసి ఆ రూల్స్ కూడా మళ్ళీ అసెంబ్లీకి వస్తాయి. అసెంబ్లీ అంటే మీ యొక్క అందరి మెంబర్లు కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన దేశం ఇది ఒక పద్ధతి ప్రకారం చేశాం తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగడానికి వీలు లేదు. మీరు కూడా ఒకటే కోరుతున్నాం, మన భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మన తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఓసారి ఒక సంక్షోభం, ఇది ఒక అవకాశం, దీన్ని ఒక సవాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎలాంటి వనరులు ఉన్నాయి, వనరులు లేనప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా మనం అందరినీ సర్వశక్తులు కూడబలుక్కోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. చట్టంలో పెట్టారు. నేను ఆ రోజు నుంచి ఒకటే కోరాను అధ్యక్ష, ఒక రాజధాని కట్టాలంటే
హైదరాబాద్ లాంటి రాజధాని రావాలంటే 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేటు పెట్టుబడి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ పెట్టుబడి కావచ్చు, కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెట్టే పెట్టుబడులు కావచ్చు. ఇవన్నీ పెడితే తప్ప ఒక రాజధాని ఏర్పడదు. ఆ రాజధాని ఏర్పడితే తప్ప మనం అనుకున్న ప్రగతిని మనం సాధించలేం. ఈ రోజులో ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీనో, ఒక హైకోర్టు కట్టేస్తే రాజధాని కాదు అధ్యక్ష. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టి ఒక 2,000 ఎకరాల్లో 3,000 ఎకరాల్లో ఒక రాజధాని కడితే ఆ రాజధాని దేనికి ఉపయోగపడే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అదే సమయంలో రాజధాని నిర్మాణం ఎంత ముఖ్యమో వికేంద్రీకరణ కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. దీనికోసం నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఏ ప్రాంతాన్ని కూడా ఏ జిల్లాను కూడా విస్మరించకుండా కొంతమంది మాట్లాడుతూ ఎక్కువ తెలివితో కూడా మాట్లాడారు అధ్యక్ష. మా దగ్గర విమానాలు దిగవు, లేకుంటే మేము విమానాలు ఎక్కలేం, చాలా అమాయకుల మారిగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడగలుగుతున్నారు. ఈరోజు ఎవరైతే ఇక్కడుండే నాయకులు చూస్తే ఆంధ్ర ప్రాంతం కంటే కడపలో ఉండే రాజకీయ నాయకులు ఎక్కువ డబ్బులు ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు అక్కడ ప్రజల అభివృద్ధి కాలేదు అధ్యక్ష, నాయకుల అభివృద్ధి అయ్యారు అధ్యక్ష. అది కూడా బాధేస్తున్న అధ్యక్ష ఈ నాయకులు చూస్తే. అందుకని అధ్యక్ష ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, కొంతమంది అన్నారు మా ఊరి నుంచి ఒక బస్సు వేయండి అని కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. కొంతమంది మాట్లాడారు చాలా ఎగతాళిగా, ఏదో విమానాలు వచ్చేస్తున్నాయి లేదంటే ఏదో మాట్లాడారు అధ్యక్ష. ప్రపంచం అంతా అట్లే డెవలప్ అయింది అధ్యక్ష. ఈరోజు భారతదేశం కూడా మీరు చూస్తే రోడ్ల విషయం కానీ లేకపోతే బుల్లెట్ స్పీడ్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి అధ్యక్ష. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఆంధ్ర ప్రాంతం మొత్తం మనకు చాలా నష్టాలున్నా భగవంతుడు కొన్ని వనరులు ఇచ్చాడు, తీర ప్రాంతాన్ని ఇచ్చాడు. ఈరోజు బే ఆఫ్ బెంగాల్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం అధ్యక్ష. ఇండియాకు గేట్వేగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఒక లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి వచ్చినప్పుడు రాయలసీమలో కూడా 4 లేన్ రోడ్స్ కూడా రావాలి. అవి కూడా ప్రతిపాదిస్తున్నాం. నేను ప్రతిపాదించడమే కాదు, కేంద్రం కూడా ఎన్ని మనకు బైఫర్కేషన్ బిల్లులోనే పెట్టారు. అవి కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, ఇంకో పక్క అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒకటే అధ్యక్ష నేను మిమ్మల్ని కోరేది, ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు మేము మేధావులం కదా, మా మేధావుల కంటే వేరే వాళ్ళు ఎందుకు అవసరం అని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్లానింగ్ అంతా మేమే చేస్తాం కదా, మాకే అప్పచెప్పండి అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ ఆలోచనలు ఉంటే ఇవ్వండి, నేను కాదనడం లేదు, మీ ఆలోచనలు కూడా తీసుకుంటాను. ఉపయోగపడే ప్రతి ఒక్క ఆలోచనని ఉపయోగించుకుంటాం. అదే మరిగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే లోకల్గా ఉండేది తీసుకుంటాం, మన రాష్ట్రంలో తీసుకుందాం, దేశంలో తీసుకుందాం, విదేశాల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ కింద ప్రపంచంలో కట్టే 21వ శతాబ్దంలో కడుతున్నాం. 22వ శతాబ్దానికి కూడా ఇది ఒక రాజధానిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఇక్కడ ఈ బిల్డింగ్కి వచ్చినప్పుడే నేను చెప్పాను, కనీసం కాస్త కోస్త మైక్లన్నీ మీరు రిపేర్ చేశారు, సీట్లు కూడా కొన్ని సెట్ చేశారు, కానీ వచ్చినప్పుడు చాలా బాధాకరమైన బిల్డింగ్ ఇది. మళ్ళీ మనం 78, 80కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని కొండ ఎమ్మెల్యేలను కోరేది, ఒక నూతనమైన రాజధాని కట్టుకుంటున్నాం. దీంట్లో మీరందరూ భాగస్వాములు కండి. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ సింగపూర్ లాంటి కంట్రీని ఏదో లాలూచి పడుతున్నారని మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. సింగపూర్లో ఎవరైనా అవినీతి చేసి ఆ దేశం నుంచి బయట వచ్చిన సందర్భాలు లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేశంలో అధ్యక్ష నేను మొన్న కూడా చూశాను, ఎంత కఠినంగా ఉంటారంటే లిటిల్ ఇండియా అని ఒక ప్లేస్ ఉంది అధ్యక్ష. అక్కడ మన వాళ్ళందరూ కూడా మొన్న చిన్న గొడవబడి ఇష్ట ప్రకారం చేస్తే 24 గంటల్లో అది ఆ కొండ వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకొని 24 గంటల్లో ఎవరైతే తప్పు చేసే వాళ్ళు బయట పంపించి మిగిలిన వాళ్ళు కూడా
అక్కడ జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేను మాట్లాడిన జపాన్ కానీ సింగపూర్ కానీ ట్రాన్స్పరెన్సీ ఉంది, ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళు కూడా వచ్చి మనకు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, కోర్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా వాళ్ళు తయారు చేసి మనకి ఇస్తారు. తర్వాత దీన్ని డెవలప్ చేయాలంటే చాలా మంది పెట్టుబడిదారులు కావాలి. మన దగ్గరనే కాదు, వాళ్ళందరూ వస్తే తప్ప, మనకు పెట్టుబడులు పెడితే తప్ప మనం అనుకున్నటువంటి డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఏ పని చేసినా ట్రాన్స్పరెంట్గా చేస్తాం, పద్ధతి ప్రకారం చేస్తాం, ఎవరికి అనుమానం అవసరం లేదు. అట్లని చెప్పి ప్రతి ఒక్క దానికి మీరు అడ్డం పడాలంటే మాత్రం అడ్డం పడినా నేను ప్రజలకు నచ్చజెప్పి ఆ పని చేసేందుకు ముందుకు పోతాను తప్ప మీరు చెప్పినట్టు దానికి కూడా సిద్ధంగా లేం. మీరు తెలుగుదేశం పార్టీ చేస్తే మంచి పేరు వస్తే చూసి ఓర్వలేకపోతున్నారు. మీ ప్రవర్తన అంతా అదే మరి కనబడుస్తా ఉంది ఇక్కడ. నేను అందుకనే అప్పీల్ చేస్తున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా. ఇది తెలుగు వారందరూ, తెలుగు జాతి అంతా కూడా గర్వపడే విధంగా మనం రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తిరుపతి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఆయన ఒక మాట అన్నాడు, కొత్త రాజధాని వస్తూ ఉంది, నేను ఒక విధంగా బాధ ఉంది, తెలుగు జాతి అధైర్యపడిపోయారు, అధైర్యపడద్దండి, నేను అండగా ఉంటాను, ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని కట్టుకోవడానికి మీరు ముందుకు రావాలని చెప్పి ఆయన పిలిపించారు అధ్యక్ష. అన్ని విధాల నేను సహకరిస్తానని చెప్పి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. నేను ఈ సభలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం ఇచ్చినటువంటి మీరు చూస్తే ఏదైతే రాజధాని ఉందో, నేను మళ్ళీ అక్కడ ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్లో నష్టం వస్తుంది. కొంతమంది ఇప్పుడు కూడా అంటున్నారు, ఈ విషయం కూడా అక్కడ ఉండే ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆయన నూజివీడు మాట్లాడాడు, ఇంకొక ఆయన ఈ పక్కన చూస్తే దోనకొండ మాట్లాడారు, ఇంకొక ఆయన ఇంకొక పక్క మాట్లాడుతున్నారు, ఎందుకు ఇక్కడే కట్టాలంటున్నారు. ఇవన్నీ కూడా అక్కడుండే ప్రజానీకం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొకరు నీళ్లు ఉన్నాయి కదా, ఇరిగేషన్ ఉంది కదా అని అడిగారు. ఒకవేళ అక్కడ ఇరిగేషన్ ఉంటే ఆ నీళ్లు తీసుకొస్తే మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని ఎక్కడున్నా నీళ్లు కావాలి, దానికై మిగిలితే అక్కడ ఇరిగేషన్కి ఇచ్చే నీళ్లు ఇంకొక ప్రాంతానికి ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం అధ్యక్ష, అక్కడ ఇరిగేషన్ ఉంది కాబట్టి రైతులు ముందుకొచ్చి మా భూమి ఇస్తామన్న వీలు కాదనే విధంగా కూడా మీరు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు బెనిఫిట్ నేచురల్గా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు సెంట్రల్లో ఉన్నారు. వాళ్ళు కూడా రాష్ట్రం విభజించాలని ఎప్పుడు కోరుకోలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచించారు, మా ప్రాంతంలో రాజధాని వస్తే మంచిదని కూడా వాళ్ళు కోరుకుంటే అది కూడా తప్ప అని అడుగుతున్నాను అధ్యక్ష. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానండి, దయచేసి సహకరించండి. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, మన ఇల్లు కట్టుకోవాలంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మొదటి రోజు ఒక విషయం చెప్పాను అధ్యక్ష, నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ నూతన రాజధాని ప్రజా రాజధానిగా తయారు కావాలి. ప్రతి ఒక్కరి యొక్క కాంట్రిబ్యూషన్ ఇందులో ఉండాలి. ఒక బ్రిక్ కానీ ఒక ఇటుకు కానీ ఆ ఇటుక విలువ చేసే డబ్బులు కానీ ప్రతి ఒక్కరూ ఇచ్చి ప్రతి ఒక్కరూ మా శ్రమ కూడా ఈ రాజధానిలో ఉంది. ఇది నేను నిర్మించుకున్న రాజధాని, నా సొంత ఇంటిని ఏ విధంగా నిర్మించుకుంటానో ఆ విధంగా నిర్మించుకుంటానే భావన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుంటాం, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తాం. ఇందులో వ్యాపారస్తులు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, పేదవాడు కావచ్చు, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ రాజధాని నిర్మాణం ప్రతి ఒక్కరిలో విభజన జరిగినప్పుడు చాలా కసి వచ్చింది అధ్యక్ష, బాధపడ్డారు. విభజన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అవమానించిన తీరు వాళ్ళని తీవ్రంగా గాయపరిచింది అధ్యక్ష. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. మీరు రాజధాని ఎక్కడ కట్టుకుంటారని మాట్లాడే పరిస్థితి లేదు. రాజధాని కూడా ఎక్కడ కట్టుకోవాలని నిర్ణయించే పరిస్థితి కూడా లేకుండా దానికి ఒక కమిటీ వేసి మనకు గొడవ పెట్టాలని ప్రయత్నం చేశారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు, మామూలుగా కాదు, అవమానపడ్డారు, హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యారు.
ఆ కసే మొన్న ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించింది అధ్యక్ష. ఆ కోపమే ఆ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించింది. అందుకనే ఏ పార్టీ అయితే ఆ రోజు చేశారో ఆ పార్టీని చిత్తుగా ఓడించి అడ్రస్ లేకుండా ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు. ఆ పార్టీతో కలిసిన వాళ్ళు కూడా ఓడించారు అధ్యక్ష. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు ప్రజలు నేను కోరేది, రాజకీయాలకు అవకాశం ఇవ్వద్దండి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా చేద్దాం, ప్రజా రాజధాని కట్టుకుందాం. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు అధ్యక్ష, తప్పకుండా ఏ విధంగా చేయాలని ఆలోచిద్దాం. కానీ నేను ఇప్పుడే కమిటీ గాను ఏ విధంగా చేయాలని అవి కూడా ఆలోచిద్దాం. మీకు అందరికీ మంచి ఇళ్ళు కట్టిస్తాం, అది దాంట్లో దోకాలేదు. అది మీ సొంతమా ప్రభుత్వ ఇల్లు అది వేరే విషయం, కానీ మీకు కూడా మంచి ఇళ్ళు ఉంటాయి, మీకు ఆ బాధ కూడా లేదు. అల్టిమేట్గా అధ్యక్ష నేను అందరినీ కోరుతున్నాను, ఇకనైనా రాజకీయాలు వదిలిపెట్టండి. ఇది ఒక నూతనమైన రాజధాని కట్టుకుందాం, ప్రజా రాజధాని కట్టుకుందాం. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంది, మీ శ్రమ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత మీలో కూడా ఒక తృప్తి, ఒక ఆనందం, నా శ్రమతో ఈ రాజధాని కట్టుకున్నానని మీరు కూడా చెప్పుకునే పరిస్థితి రావాలి. లేకపోతే భావితరాలు మనల్ని క్షమించవు. ఆ విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుకుంటూ, ఇప్పటి వరకు చేసిన రాజకీయం చాలు, ఇప్పటికైనా కలిసి రండి, అందరం కలిసి ఒక నూతనమైన రాజధానిని, ప్రజా రాజధానిని మనందరి కష్టంతో కట్టుకుందాం. ఆ రోజు ఏదైతే కోపంతో హ్యూమిలియేషన్తో బాధపడ్డారో ఆ హ్యూమిలియేషన్ కోపం మర్చిపోవడానికి వీల్లేదు. దాన్ని కసిగా మార్చుకుందాం. కసిగా మార్చుకుని మనకు ద్రోహం చేసిన వ్యక్తుల్ని ఒక గుణపాఠం చెప్పే పరిస్థితి తీసుకొద్దాం. దయచేసి కలిసి రమ్మని మరొకసారి చేతులెత్తి మీకు అందరికీ కూడా నమస్కారాలు పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరికీ మరొకసారి కోరుకుంటున్నాం. అక్కడ ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ రాజకీయ నాయకుడు చెప్పినా వినొద్దండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకున్నాను, తప్పకుండా మీకు న్యాయం చేస్తాను, అది చేసి తీరుతాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొట్టమొదటిసారిగా గౌరవం ఇచ్చేది మీకే గౌరవిస్తా. ఈ రాజధాని వల్ల వచ్చే లాభం మొట్టమొదటిసారిగా రావాల్సింది అక్కడ ప్రజానీకానికి రావాలి, రైతులకు రావాలి. అన్ని విధాల వాళ్ళు ఆదుకోవడానికి నేను ముందుకు వస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని నామస్గా అందరూ పాస్ చేయాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.